జైహోబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా R&B ఈ గారితో సార్ ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పూర్తి ఇందాక మీరు చెప్పారు ఏదైనా సరే సమస్య ఉంటే మేము తక్షణమే పరిష్కరిస్తామని చెప్పేసి మరి ఎక్కడైనా సమస్య ఉంటే ఈ సమస్యను మీ దగ్గరికి తీసుకొస్తే 24 గంటల్లోనే మేము పరిష్కరిస్తామంటున్నారు. డెఫినెట్లీ పరిశీలిస్తారు. థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్, రాజన్న సిరిసిల్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B డిపార్ట్మెంట్, రాజన్న సిరిసిల్ల. చూస్తున్నాను జైహోబాద్ ఇండియా. నా పేరు శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మాకున్న 631 కిలోమీటర్ల నెట్వర్క్ రోడ్లలో కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. చాలా మటుకు పనులు పూర్తి అయిపోయి ఉన్నాయి. ఓకే, ఈ జిల్లాకు సంబంధించి రోడ్లు పూర్తిగా భద్రంగానే ఉన్నాయి. రోడ్లు ఆల్మోస్ట్ అన్ని రోడ్లు మంచిగానే ఉన్నాయి. ఓకే సార్, అలాగే ఇప్పుడు పనులు అనేది ప్రత్యేకంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఏ మండలంలో జరుగుతున్నాయి? పనులు మనకు వివిధ స్టేజ్లలో ఉన్నాయి. మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్లలో మొత్తం పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తం చెప్పడానికి మీకు స్టేట్మెంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్క మండలానికి అలాగే ఏఈ గారు ఉన్నారా? మండలానికి ఏఈ అనేది కాదు, మన జ్యూడిక్షన్ R&Bకి జ్యూడిక్షన్ బట్టి ఏఈలు ఏడబ్ల్యూఈలు ఉంటారు. దాని జ్యూడిక్షన్ బట్టి మాకున్న ఏఈలు 3 ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మరి ప్రత్యేకంగా ఆ ఏఈ ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయా లేక ఎవరికి నచ్చినట్టు వారి కాంట్రాక్టర్లు పని చేసుకుంటున్నారా? ఏదైనా పని గవర్నమెంట్ వర్క్ ఏదైనా కూడా R&B డిపార్ట్మెంట్ అండర్లోనే ఏజెన్సీ ఫిక్స్ అవుతుంది. ఏజెన్సీ ద్వారా వర్కులు జరుగుతాయి. పూర్తిగా అంటే ఆధ్వర్యంలోనే ఏజెన్సీ ద్వారా వర్క్, ఏజెన్సీ పనులు చేస్తారు మా అండర్లో. అయితే వాళ్ళు కాంట్రాక్టర్లే పని చేసుకోవడానికి అవకాశం ఉంది? అది ఉండదు, అట్లా సిస్టమ్ కాదు. ఇంజనీర్ ఏ గవర్నమెంట్ అండర్లో కూడా పనులు కాంట్రాక్టర్ చేయడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఎక్కడైనా సరే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎక్కడైనా ఏ సమస్య అయినా సరే ఒక పత్రిక అంటే న్యూస్ వచ్చిన వాటి మీద ఎలాంటి స్పందన ఉంటుంది? అది కన్సర్న్డ్ జేఈ ద్వారా మనం రిపోర్ట్ అడిగి వాళ్ళని పబ్లిష్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే పత్రిక స్టేట్మెంట్ వచ్చిన ప్రకారమే న్యాయం చేస్తారా లేకుంటే వాటిని చూసి వదిలేస్తారా? ఇప్పుడు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరైనా ప్రాబ్లమ్ని అరేంజ్ చేసినప్పుడు డెఫినెట్లీ దాన్ని మనము మా జేఈ లెవెల్లోనే చూడడం జరుగుతుంది. ఒకవేళ జేఈ లెవెల్లో అవ్వకపోతే డిఈ లెవెల్లో చూడడం జరుగుతుంది. ఒకవేళ డిఈ లెవెల్లో కూడా ప్రాబ్లం ఉంటే నా లెవెల్ దాకా వస్తే నేను దాన్ని చూసి ఇన్స్పెక్షన్ చేసి దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే అంటే ఒక స్టేట్మెంట్ వస్తే ఎన్ని రోజుల వరకు? ఎన్ని రోజులని కాదు, ఏదో వచ్చినా కూడా మేము త్వరగానే ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాం. దాన్ని డిలే చేయడానికి ఉండదు. ఏదైనా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఏ పనైనా మన దృష్టికి వచ్చినప్పుడు మనం దాని గురించి ఒక రిపోర్ట్ అందుకోవాలో తీసుకొని చెప్పడం జరుగుతుంది. లేదు నా దగ్గరే నా దృష్టికే ఇన్ఫర్మేషన్ నేను సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకే తెలిస్తే నేనే ఇమీడియట్గా మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే చూసి వదిలేసే ప్రసక్తి లేదు, పత్రిక అనేది ధిక్కరించినట్టు అటువంటి ఎవరు చేయరు, ఏ ఎంప్లాయీ కూడా అలా చేయరు. ఎక్కడైనా పొరపాటు జరిగితే జరుగుండొచ్చేమో తప్ప అటువంటి మా దగ్గర అయితే ఎప్పుడు జరగలేదు. ఏదైనా ఉంటే మేము చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఏ పనైనా నిర్లక్ష్యం చేయకుండా చేస్తామంటారు. ఏది వచ్చినా కూడా మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫార్వర్డ్ చేయబడతాయి. ఏది వచ్చినా పేపర్లో న్యూస్ వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫార్వర్డ్ చేయబడితే మేము దాన్ని కన్సర్న్ ఎవరో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి పంపడం జరిగినప్పుడు వాళ్ళని పిలిపించుకొని కూడా అదేమన్నా ఇష్యూ ఏంటనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది నా తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఏంటంటే ఒక జర్నలిస్ట్ లో ఆవేదన, ఎందుకంటే ప్రతి ఒక్క మండలం ఎక్కడైనా కావచ్చు సార్, ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మండలాల అలాగే రిపోర్టర్ల ఆవేదన, ఎందుకంటే ఎలాంటి సమస్య రాసినా గానీ నిజాన్ని రాసినా గానీ ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఎన్నో బాధలు పడుతున్నారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అటువంటిది ఏముండదు మా దగ్గర అయితే. నేను వచ్చినాక ఇక్కడ అటువంటి వాటికి మేము ఏమి ఇర్రెస్పాన్సిబుల్గా ఏమి లేము. పేపర్లు ఏమైనా వచ్చినా కూడా మేము కన్సర్న్డ్ డిఈ ద్వారా జేఈకి పంపించడం జరుగుతుంది. దాన్ని అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడన్నా పొరపాటున ఏమన్నా డిలే అవ్వచ్చేమో 1 or 2 days తప్ప మ్యాక్సిమం మేము అటెండ్ చేయబడుతుంది. నాకు ఒకసారి వేములవాడ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ దగ్గర
మధ్యలో గుంత పడిందని ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశారు. ఆయన పర్టికులర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను అది ఇమీడియట్గా అటెండ్ చేశాను. నేను అటెండ్ చేయడం కాదు, నేను అటెండ్ చేస్తా అని అన్నందుకే ఆయన నా గురించి పబ్లిష్ కూడా చేశాడు. అటెండ్ చేయకముందే రెస్పాన్స్ ఇచ్చారు నాకు. ఈ విధంగా రెస్పాన్స్ ఇవ్వడం మాకు మంచిగా అనిపించింది. అంతేకాకుండా దాన్ని అటెండ్ కూడా చేయడం జరిగింది ఈ గారు అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే చివరిగా పెరియార్ క్యూ న్యూస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఏ ఎంప్లాయీగా ఇందాక అదే చెప్పిన, యాజ్ ఏ ఎంప్లాయీగా మా డ్యూటీ మేము చేయాల్సిందే. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరిస్తారు. తప్పదు, మా డ్యూటీ మేము చేయాల్సిందే. మా డ్యూటీ మీకు తెలీదో, మా డ్యూటీ 24 hours డ్యూటీ. 24 hours డ్యూటీ. మీరు అనుకుంటున్నారు మాది 10:30 to వచ్చి 5, 6, 7 వరకు అనుకుంటారు. వర్షాకాలంలో మేము 24 hours పని చేయకపోతే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము ఫెయిల్యూర్ అన్నట్టు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇంత అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి మంచి అధికారం ఉన్నందుకు మరి ప్రత్యేకంగా మీ కింద ఉన్న స్టాఫ్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నా డివిజన్ సంబంధించిన స్టాఫ్ అంటే నా డివిజన్ అంటే సబ్ డివిజన్లు కూడా వస్తాయి. సిరిసిల్ల సబ్ డివిజన్ వస్తుంది, వేములవాడ సబ్ డివిజన్ వస్తుంది. ఈ సబ్ డివిజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వాటిని కూడా సరిదిద్దాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాను. జై హో భారత్. ఓకే.